ఐఎంఆర్ అనమాట. ఆయన ఎంఆర్ఓల్ని ఆర్ఐల్ని అందరినీ పిలిచి ఇవన్నీ హౌస్ టు హౌస్ వెరిఫై చేయమన్నారు. మెడికల్ శిబిరాలు పెట్టేసి అక్కడికి వచ్చిన వాళ్ళతో సంతకం పెట్టుకుని వాళ్ళకే ఆపరేషన్ చేసినట్టు చూపెట్టేశారు. హాస్పిటల్కి చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఆపరేషన్ చేసినట్టు చూపించేశారు. అతిపెద్ద స్కామ్. అప్పుడు అది నేను ఇది హైలైట్ చేశాక అటు ఈనాడు కూడా అందుకుంది, వరుస పెట్టి జ్యోతి కూడా వస్తుంది, స్టోరీలు వరుస పెట్టేశాం. ఆ తర్వాత డాక్టర్ గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు గారి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆయన దగ్గర పనిచేసిన కొంతమంది సిబ్బందిని వాళ్ళు ఆయన తప్పుదో పట్టించారు అనమాట. ఆయన నాట్ అప్రూవ్డ్ అని రాస్తే వీళ్ళు నోట్ అప్రూవ్డ్ అని పెట్టారనమాట. ఈ పక్కన యాడ్ చేశారు అనమాట. అప్పుడు వాళ్ళని కన్సర్న్ డిపార్ట్మెంట్లకు సరెండర్ చేసి అరెస్ట్ చేయించారు. సురేంద్రబాబు గారు అప్పుడు కమిషనర్ అనమాట. ఇంత జరిగింది అంటే అంత సిన్సియర్ ఆయన అప్పుడు. అలాంటి చూసిన వాళ్ళం చంద్రబాబు గారు. ఆ అడ్మినిస్ట్రేషన్ నుంచి పక్కన పెడితే తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేవాడికి ఇంకేం చేత కాకపోతే అదే కరెక్ట్ అయి ఉండేది. రాజశేఖర రెడ్డి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏమైపోయింది? ఆయన జనంలో తిరిగేవాడు, ప్లస్ పేదలకి నేరుగా సర్వీస్ అంది. ఇది మీటింగ్ పెట్టడం కాదు, నేరుగా ఉచిత ఇళ్ళు, రేషన్ కార్డులు. అసలు అతను ఇచ్చిన రేషన్ కార్డు, అతనే రేషన్ కార్డు ఇచ్చింది నాకు తెలిసి జీవితం. అతను ఇచ్చిన తర్వాత ఎవరు ఇవ్వలేదు మళ్ళీ రేషన్ కార్డులు. ప్రతి ఏరియాలో స్కూళ్ళల్లో పెట్టేసేసి కాలేజీల్లో అందరిని వచ్చి రేషన్ కార్డు తీసుకోమన్నారు. అప్పుడే కదా మన అందరం రేషన్ కార్డులు తీసుకుంది, వైట్ కార్డా పింక్ కార్డా ఇది అన్నట్టు.